జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. దేవుడి కృపను బట్టి పెన్షన్లు రావడం వల్ల చాలామంది ముసలోళ్ళు బ్రతుకుంటున్నారు పాపం, లేకపోతే ఎప్పుడో పోయి ఉండేవారు. నిజంగా ఆ పెన్షన్ వల్ల వీళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా పర్లేదు కానీ వాళ్ళ పోటీ పెన్షన్లు పెంచడం వల్ల నాకు తెలిసి 80% ముసలోళ్ళు బతుకుంటున్నారు. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎందుకని? గోతికాడ నక్కల్లాగా ఉంటున్నారు 1వ తారీఖు కోసం. ఈ నెల 7,000 అంట. ఈ 7,000 దొబ్బేయడానికి పిల్లల దగ్గర పప్పలు ఎత్తుకుపోయే బ్యాచ్ చాలామంది ఉన్నారు. మనవలు, కొడుకులు, కూతుర్లు, ఎక్కడలేని ప్రేమ వలకబోసే బ్యాచ్ అందరూ కూడా కాకుల్లాగా వాలిపోయారు. ఇప్పుడు వాలిపోయి ఎప్పుడు లేని ప్రేమ 1వ తారీఖు వచ్చేస్తుంది. ఎందుకని 1వ తారీఖున ఏమొస్తుంది? నెక్స్ట్ మంత్ నుంచి 4,000 అంట. అరే ఆ ముసలి ఏదో పళ్ళు ఏతోటి తింటారు కదండి, ఆ 4,000 కూడా కక్కుర్తి దరిద్రుడికి. వాళ్ళకి వయసులో ఉన్నారు, కష్టపడద్దండి వాళ్ళు, కష్టపడద్దా? వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఇంకా చేతనైతే తల్లికో తండ్రికో వాళ్ళకి కొంచెం ఇవ్వడానికి ఇష్టపడ. ఆ 4,000 కూడా కక్కుర్తేనా? వాళ్ళు ఏమైనా ఎంప్లాయీసా? ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి 20,000, 30,000, 50,000, 70,000 వస్తుంది. వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు ఒక రేజు. ఈ 4,000 కూడా కక్కుర్తేనా? ఈ 4,000 కోసం రెడీ అయిపోతున్నారు. ఈ 4,000 కోసం ఆ రోజు ఫ్రూట్ సెట్కి వచ్చేవాడు ఒకడు, అమ్మ కాలు పట్టేవాడు ఒకడు. చాలామందిని చూస్తున్నామండి, చాలా విచిత్రమైన మనుషులు. అంటే అవసరం లేకపోతే అమ్మ కూడా భారమే, అవసరం లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కూడా భారం అనే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దావీదు దగ్గర అన్నీ బాగున్నప్పుడు దావీదుతో ఉంటే విజయం వస్తుంది అనిపించింది వీళ్ళకి. నష్టం వచ్చినప్పుడు రాళ్ళతో కొట్టి చంపేయడానికి రెడీ అయిపోయారు. మీకు అర్థమైందా? కొంతమంది పెన్షన్ ఇవ్వకపోతే కొడుతున్నారు, తల్లిని కానీ తండ్రిని. దుర్మార్గులు కదండి వాళ్ళు, పుట్టగతులు ఉంటాయి అలాంటి వాళ్ళకి. తల్లి మీద చెయ్యెత్తినా, తల్లిని దూషించినా, తండ్రిని హింసించినా, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి పుట్టగతులు అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే వాళ్ళని ఆ వయసులో కనీసం ముద్దబాడేస్తారు. కొంతమంది చేతస్థపరులు ఉంటారు, నేను కాదని చెప్పను, వదిలే వాళ్ళ మానన్న, వాళ్ళు 4,000తో కనీసం వాళ్ళు బ్రతుకుతారు కదా. మళ్ళీ నువ్వు దాంట్లో కక్కుర్తిపడి అవి తీసేసుకుని వాళ్ళకి ఏం చేద్దామని మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్దామంటే 100 రూపాయల కోసం నేను అడుక్కోవాలా? 4,000 తీసుకున్నారు, చూస్తారా మళ్ళీ వీళ్ళు నా దగ్గర లేవు అంటాడు. మరి తీసుకునేటప్పుడు 30వ తారీఖు వరకు ఎలా బ్రతుకుతారు వాళ్ళు? అసలు గవర్నమెంట్ ఆ విడో పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఎందుకు పెడుతున్నారండి? వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎవరికి బిడ్డల వల్ల కానీ కోడల వల్ల కానీ ఎవరి వల్ల వాళ్ళకి సమస్య రాకుండా ఉండాలని కదా పెన్షన్స్ బాగా పెంచుతున్నారు. నేను అన్ని పథకాల్లో కూడా ఈ పథకం చాలా బెస్ట్ అనుకుంటాను. నిజమే కదండి. ఈరోజు ముసలోళ్ళు చాలామంది బ్రతుకుండడానికి ఇది ఒకటే కారణం. అది ఏ గవర్నమెంట్ పెంచినా హ్యాపీ. ప్రజలకు మేలు చేసి ఏ గవర్నమెంట్ అయితే ఏంటండి? అవునా కదా? అయితే విషయం ఏంటంటే అవసరాన్ని బట్టి మనుషులు వాడుకుంటున్నారు, అవసరాన్ని బట్టి మనుషులు చంపేస్తున్నారు, అవసరాన్ని బట్టే స్నేహాలు కూడా కలుగుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఇతను అన్నీ కోల్పోయినప్పుడేమో చంపేద్దాం అనుకున్నారు. మరి అప్పుడు గొలియాతుని చంపింది దావీదే, ఈ దావీదు కదా. దావీదు 10,000 కొలుది అన్న దావీదు ఈయనే కదా. మరి ఇప్పుడు ఆయన సౌరత్వం పోయిందా? ఆయన ఆత్మీయత పోయిందా? ఏం పోయిందని రాళ్ళు రువ్వి చంపేయడానికి డిసైడ్ అయిపోయారు? అంటే అర్థం ఏంటంటే సమస్య వస్తే కారణం ఎవరు? నీ వల్లే జరిగిందంట. ఎవరి వల్ల జరిగిందంట? దావీదు వల్లే జరిగిందంట.
మేలు జరిగింది అనుకో, దేవుడు చేశాడండి. ఎవరు చేశారట? దుర్మార్గమైన విశ్వాసులు ఈ రోజులో కూడా ఉన్నారు. మేలు జరిగితే మేము ప్రార్థన చేసుకున్నామండి, పాస్టర్ గారు ఏం చేయలేదు, మేమే ప్రార్థన చేసుకున్నాం, మా భక్తి మా విశ్వాసం మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందండి అని దుర్మార్గమైన విశ్వాసులు లేరా? నీ భక్తి ఉంది మంచిదే, కానీ కష్టం వస్తే ఎవరి వల్ల వచ్చిందని? మా కొరకు పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేసి ఉండరండి. ఆయన ఉపవాసం ప్రార్థన చేయలేదు. మా కోసం ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తారు. అంటే నీకు సమస్య వస్తేనేమో పాస్టర్ గారు ప్రార్థన చేయలేదా? నీకు సమస్య రాకుండా విజయం వస్తేనేమో నీ గొప్పతనం, నీ భక్తి, నీ ఆత్మీయత అబ్బో నీ వల్ల జరిగిపోయా. ఇలాంటి దుర్మార్గులు లేరా? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మీకు ఆశీర్వాదం వచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు నాతో పాటు వస్తున్నారు, ట్రావెల్ అవుతున్నారు చాలామంది, కొన్ని ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఏదైనా సరే నన్ను వెంబడిస్తున్నారు. దీని తర్వాత మీకు గొప్పగా లాభం ఒకటి చేకూరింది అనుకోండి, మీరు ఖర్చు పెట్టిన తర్వాత ఏదో చేసింది, అప్పుడు ఏమంటారు? నేను ఖర్చు పెట్టాను కాబట్టి దేవుడు నాకు 2 ఎత్తులు ఇచ్చాడండి, అసలు ఈ రోజులు ఎవరు ఖర్చు పెడతారో అని అంటాం. నష్టం అసలు ఏమి రాలేదనుకోండి, పాస్టర్ గారు ఖర్చు పెట్టమన్నారు చూసావా. అందుకే ఈ పాస్టర్లు అందరూ ఇంతే, వాళ్ళు సంఘంలో అలా చెప్తున్నారు, ఇవ్వకపోతే బాధపడతారు. అంటే లాభం వస్తేనేమో నువ్వు ఖర్చు చేసావు కాబట్టి నీకు 2 ఆశీర్వాదం వచ్చింది, నష్టం వస్తే మేము ఖర్చు పెట్టమన్నాం కాబట్టి ఏమొచ్చింది? ఈ దుర్మార్గం కదండి ఇది. ఇలానే ఉన్నారు. ఆనాడు దావీదు సమయంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దావీదుతో ఉన్న వాళ్ళు నష్టపోయారా? నష్టపోయేలా దేవుడు చేశాడా? నష్టపోయేలాగా దావీదు నిలబడ్డాడా? కృంగిపోయాడా? మోకరించి ప్రార్థన చేశాడు ప్రజలందరి పక్షాన, దేవా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్నే కాదు నాతో ఉన్న ఎవరు కూడా కోల్పోవడానికి. 600 మంది ప్రార్థన కాదు అక్కడ విన్నది, దావీదు ప్రార్థన. ఎవరి ప్రార్థన? గుర్తుపెట్టుకోండి, 100 మంది వెనక్కి లాగినా, 100 మంది వ్యతిరేకులు అయిపోయినా, 100 మంది సహకారం లేకపోయినా ఒక్కడు నిలబడితే చాలు, ఆ ఒక్కడిని గెలిపించడానికి పరలోకము నుంచి కోట్ల కొలిది సైన్య సమూహాన్ని దింపగల సమర్థత ఎవరికుంది? మీకు తెలుసా, ఎలీషా కాలంలో ఎలీషాను చంపడానికి, అతను బంధించడానికి కొంతమంది వస్తున్నారు. కొంతమంది వస్తే గ్యాజీ అంటున్నాడు, అయ్యా వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా అని అంటే, అన్నాడు దేవ ఒకసారి వీడి కళ్ళుతీరు అన్నాడు దేవుడు. చుట్టూ ఏమున్నాయంట? అగ్ని రథములతో కూడిన సైన్యం ఉందంట. ఎలీషా ఒక్కడే, కానీ ఎలీషా చుట్టూ కోట్ల కొలది దేవదూతలను ఎవరు పంపించారండి? దేవుడే పంపించాడు. బాగా ఆలోచించండి, దావీదు ఒక్కడ నిలబడితే విజయం సాధ్యమైందా లేదా? నేను అనుకుంటాను, దావీదు ఒక్కడ నిలబడితే ఇంత విజయం వస్తే, అసలు దావీదుతో పాటు 600 మంది అదే విశ్వాసాన్ని కలిగి ఉంటే ఎంత గొప్ప కార్యాలు జరుగుండేవి అక్కడ. అసలు అది చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక్కడ ప్రార్థన చేసి ఒక్కడ విశ్వాసంతో ఉంటేనే ఇంత గొప్ప విజయం వస్తే, ఆ ఒక్కడితో పాటు అదే విశ్వాసాన్ని, అదే డెడికేషన్ని, అదే అంకిత భావాన్ని, అదే భక్తి తత్వాన్ని 600 మంది కలిగి ఉంటే ఇంకెన్ని మిరాకిల్స్ జరుగుండేయండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా గొప్ప గొప్ప కార్యాలు తగ్గిపోవడానికి కారణమేంటో తెలుసా? మిణుకుమంటూ అక్కడక్కడ దావీదు లాంటి సేవకులు, దావీదు లాంటి విశ్వాసులు, దావీదు లాంటి ప్రార్థనా పరులు అక్కడక్కడే కనిపిస్తున్నారు. మరి సంఘాల్లో కోట్ల కొలది ఉన్నారు కదండి, వేల కొలది ఉన్నారు కదండి, లక్షల కొలది ఉన్నారు కదండి, ఉన్నారు. స్క్రాప్ ఎక్కువ ఉంది. విశ్వాస స్థాయిలో ఉన్నతమైన స్థానంలో నిలబడే విశ్వాసుల స్థాయి చాలా మన భయం ఏమైపోద్దో అని భయం. కోల్పోగానే నిరాశ వచ్చేసింది, కోల్పోగానే నిరుత్సాహం వచ్చింది. మీకు ఆలోచించండి, చిన్న సమస్య రాగానే మీకు ఎప్పుడైనా నిరుత్సాహం వచ్చేసిందా? ఎన్నిసార్లు వచ్చి ఉండదు మనసులో, ఎన్నిసార్లు ముక్కి మూలుగా ఉంటాం. ఏంటో అన్ని సమస్యలే. దేవుని చేయడం వల్ల ఏం ప్రార్థనకి వెళ్ళడం వల్ల అన్నీ వదులుకుని దేవుని కొరకు నిలబడుతున్నాం, కానీ దేవుడు ఏం చేయట్లేదండి. అక్కడక్కడ వాళ్ళ దగ్గర ఎక్కడన్నా పొరపాటు నేను ఈ టంగ స్లిప్ అయ్యావా కత్తిరించేస్తాను 4 జాగ్రత్త. ఎందుకని చెప్పాలా? మరి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడుగా, పొందుకున్నావుగా. ఆ పొందుకున్నప్పుడు స్తుతించిన నాలుకే సమస్య వచ్చినప్పుడు దూషించవచ్చా? మీకు అర్థమైందా? యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను
అక్కడ ఏమని ఉంటుందంటే తన నోటి మాటతోనైనను యోబు ఏం చేయలేదంట, దూషించలేదని లేదు, పాపము చేయలేదు. ఏం చేయలే అంటే దేవుడు నాకు ఈ కీడు చేశాడు, అదే పాపం. అసలు దేవుడు కీడు చేస్తాడా? దేవుడు కీడు చేస్తాడా? కీడు చేయడం మన తత్వం. అందుకనే పచ్చకామరిలోడికి లోకం అంతా ఎలా కనబడుద్ది? అందుకని మన తత్వం అదే కాబట్టి దేవుడు కూడా అలా ఉంటాడేమో అనే లక్షణాలు మనలో ఉంటాయి. గుర్తుపెట్టి, దేవుడు నీలాంటి వాడు కాదు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు అని ఉంది. అని దేవుడు అండి నీకు ఎప్పుడు చేయాలని తెలుసు, కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకు నిన్ను కష్టమైన సమస్యల గుండా తీసుకెళ్తా, అసలు నువ్వు నిలబడతావో లేదో చూద్దామని. ఎందుకని నిలబడతావో లేదో అంటే, ఇప్పుడు అన్నీ బాగుంటే అందరూ నిలబడతారు కదండి. నిలబడరా? ఇప్పుడు సపోజ్ కూడి వచ్చిన మీకు ప్రార్థన చేశారు, రాత్రి దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఈరోజు ఫీజు కావాలి ప్రభువా, ఇచ్చేస్తున్నాడు. బట్టలు కావాలి ప్రభువా, ఇచ్చేస్తున్నాడు. గృహం కట్టుకోవాలి ప్రభువా, ఇచ్చేస్తున్నాడు. వాహనం కావాలి ప్రభువా, ఇచ్చేస్తున్నాడు. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది, భక్తి ఉంటుంది. దేవుడు ఎంత గొప్పడండి, అప్పుడు అందరూ పొగుడుతారు దేవుణ్ణి. అలా కాకుండా అప్పుడప్పుడు కొన్ని కష్టాలు పెట్టాడు అనుకోండి, దేవుడు ఏమంటారు? చెప్పండి. దేవుడి దాకా ఎందుకులేండి, మీకు అర్థమైందా? సింపుల్గా చెప్తాను. మామూలుగా నాకు బాగా శ్యాంపాస్టర్ గారు ఎంత బాగా చెప్తారండి. అసలు ఆయన ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతాయండి. చెయ్యేసి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు. అసలు ఆయన వాక్యం చెప్తే హృదయాలు కదిలించబడతాయండి. ఇన్ని పొగడతలు నువ్వు కష్టం వచ్చినప్పుడు కూడా దేవునితో నిలబడాలి అని అదే పాస్టర్ గారు చెప్పారనుకో, ఇంత దుర్మార్గం అండి ఇది. కష్టంలో కూడా నిలబడమంటున్నారు. ఎవరు నిలబడతారా? అసలు ఇంతకన్నా మేము చేసేదే ఎక్కువ భక్తి, ఇంతకన్నా భక్తి చేసేవాళ్ళు ఉంటారా ప్రపంచంలో? ఇంకా చేయమంటున్నారు ఆయన, ఇంకా ఎక్కడ నిలబడతామండి? ఈ దుర్మార్గమైన ఆనోరే కాదు ఇది కూడా, అది ఆనోరే. ఇప్పుడు బాగా ఆలోచించండి, సామాన్యమైన మనుషుల విషయంలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే మీరు దేవుడి విషయంలో ఇంతకన్నా దుర్మార్గంగా ఉండరా? ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఎందుకు దేవుడు నిన్ను దూరం పెడుతున్నాడు అంటే, దేవుడు దూరం పెట్టలా, నీ నోటి మాటను బట్టి నువ్వేమైపోతున్నావు, దేవునికి ఏమవుతున్నావు? నీ నోటి మాటను బట్టి నువ్వే దూరం అయిపోతున్నావు. బాగా ఆలోచించండి. అలనాడు 600 మంది చెప్పిన మాట ఏంటి? రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అన్నారంట. ప్రాణం ఏమైంది వాళ్ళకి? విసిగిపోయిందంట. ఏమైందండి? గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా భక్తి జీవితంలో విసిగిపోయామా? విసిగిపోయాము ఎప్పుడైనా? ఇక్కడ అనుకోండి, పైకొద్దు, పైకి చెప్తే అసలు మాకు విసుగుదల అంటే ఏంటండి అని అడుగుతాం మనం. ఏ మందిరానికి వెళ్ళామైనా నీ వాక్యం వింటున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని, ఎన్నిసార్లు ప్రార్థన విషయంలో విసిగిపోయావు, ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చే విషయంలో అలసిపోయావు, మానక దేవుని చిత్తం చేసే విషయంలో, మానక దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎన్నిసార్లు విసిగిపోయి ఉంటాం. దేవునికి ఏ స్థానం ఇవ్వాలని చెప్తాం? గట్టిగా చెప్పండి. వినడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది, మీరు పలకడానికే బాగుంటుంది, ఆచరించడానికి మాత్రం చెప్పండి బాగుంటుంది. చేస్తే చాలా బాగుంటుంది, కానీ చెయ్యంగా మన కష్టం. అది చెప్పడానికి బాగుంటాయి, వినడానికి అవునా కాదా? కొంతమంది లోకల్లో మాట్లాడంటే చెప్పడానికే నీతులు అని అంటారు కదండి. అందుకే నేను సేవకు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను చెప్పేవాడుగా కాదు ప్రభువా, చేసేవాడిగా చేయి ప్రభుని ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి నేను చేస్తూ మీకు చెప్తున్నా, అంతే కదండి. మీకు చెప్పేది ఏదైనా నేను తప్పి చెప్పనా? నేను చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే, ముందు నేను చెప్పిందే, నేను చేసిందే చెప్పాలా, మీకు చెప్తే నేను చేయాలా. అంతే. మీకు చెప్పేసి నేను హాయిగా తినేసి పడుకుంటాను, మీరు పరిచర్య చేయండి అని అంటే కుదురుద్దా? నేను చేయాల్సిందే నేను చేస్తే మీకు చెప్తా, అవునా కదా? సో ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, భక్తిలో చాలామంది విసిగిపోతారండి. అందుకే చూడండి, ఆరంభంలో మీకు ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి ఆయన ఏమన్నాడు? ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఎక్కడుందో ఒకసారి మీరు నిజంగా చదివి ఉంటే ఒకసారి తీయండమ్మా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2, 3, 4, 5 వచ్చిన ఒక్కసారి త్వరగా చదవండి స్పీడ్గా. నీ క్రియలను, నీ కష్టము, నీ సహమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు,
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి. ఏం మోపాలంట? అన్నీ బాగున్నాయి, కానీ మొదట్లో ఉన్నావే ఆ భక్తి లేదు, మొదట్లో ఉన్నావే ఆ విశ్వాసం. అదే చెప్తున్నాడు కదండి ఇక్కడ ఎఫెసు సంఘానికంట. ఎవరికండి? సంఘానికి. బహుశా ఈ మాట వెంటనే ఏ సంఘంతోనైనా ఆ ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. బేతేలు అయితే బేతేలు సంఘం, స్మరణ అయితే స్మరణ సంఘం, ఏ సంఘం అయితే ఆ సంఘం పెరిగి లోదరన్ కావచ్చు, ఆర్సీఎం కావచ్చు, బైబిల్ మిషన్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, ఇంకా రకరకాల డినామినేషన్లు ఏదైనా సరే ఆ ప్లేస్లో మీద పెట్టుకుంటే ఒక్క నిమిషం, మన ఆత్మీయ జీవితంలో మొదట ఉన్నంతగాని ఇప్పుడు ఉన్నామా? పెరిగామా? తగ్గామా? పెరిగితే దేవునికి స్తోత్రం, కానీ పెరుగుతామా? చాలామంది ఆరంభంలో ఉన్నంత ఉత్సాహం, ఆరంభంలో ఉన్నంత ఆవేశం, ఆరంభంలో దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు ఇప్పుడు బ్రతికి చాలామంది ఏమైపోతారు? తగ్గిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు విసిగిపోతారు. ఏం చేస్తారండి? విసిగిపోతారు. మందిరానికి వచ్చిన కొత్తలో, రక్షణ పొందిన కొత్తలో భక్తి బాగుంటుంది, సాక్ష్యాలు బాగుంటాయి, పాట పాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, సాక్ష్యాలు పలకడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, దేవుని కొరకు పరిచర్య చేయడానికి అలిసిపోక పరిస్థితుల్లో ముందుంటాం. కానీ రాను ఏమొస్తుంది? మనకి ఏమొస్తుందండి? ఇప్పుడు ప్రార్థన అండి, ఇప్పుడు పరిచర్య, ఇప్పుడు ఇంకేం లేదా జీవితం అని అనుకున్న సందర్భాలు కూడా కొంతమందికి ఉంటాయి. కొంతమంది కొంతకాలం ఒక వెలిగి కొంతకాలం బాగా బ్రతికి తర్వాత క్రమంగా ఏమవుతారు తెలుసా? ఏమవుతారండి? తగ్గిపోతారు. ఎందుకు తగ్గిపోతారంటే విసిగిపోయావు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట రాశాడు తిమోతి పత్రికలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును. అంటే తెలుసా, అతను పూర్తిగా ముగించాడంట. ఎక్కడి వరకు అండి? కడ వరకు. ఎక్కడి వరకు? మనం మధ్యలోనే ఎగిరిపోతాం. చాలామంది మధ్యలోనే ఆ రన్నింగ్ రేస్లో మధ్యలోనే ఎగిరిపోయేవాళ్ళు, పడిపోయేవాళ్ళు, పెట్రోలా రాలిపోయేవాళ్ళు అన్నీ చాలామంది ఉంటారు కదా. టెస్ట్ పెడతారు కదండి చాలామంది. ఈరోజు పోలీస్ ఎగ్జామ్ జరిగింది, దానికి రన్నింగ్ పెడితే కొంతమంది స్పృహ కోల్పోయారు, కొంతమంది మధ్యలో పడిపోయారు, కొంతమంది స్ట్రెచర్ మీద ఎక్కించి తోసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. ఇక పోతారో ఉంటారో ఈ డౌటు, మరీ ఎంత ఎండలో ఎందుకు పెట్టారు, రకరకాల ట్రోల్స్ జరుగుతూనే లేదా? అవునే కాదా? ఇప్పుడు ఈ రేసు ఇంకా కఠినం కదా. ఏ రేసు చెప్పలా? దీంట్లో స్టార్ట్ చేసినప్పుడు ఉదయం అందరూ వార్మప్ చేస్తారు. అబ్బో ఉదయకాలం చూడాలి. ఈ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పొద్దున్న షూ వేసుకుంటారు, ట్రాక్ వేసుకుంటారు, షార్ట్ వేసుకుంటారు, మంచి మామూలు కాదు ఉత్సాహంతో ఉంటారు అనమాట. మధ్యలో ఎగిరిపోతూ ఉంటారు. అలాగే భక్తి జీవితంలో కూడా అంతే. ఆరంభంలో చాలామంది ఊగిపోయిన వాళ్ళు చూస్తాం. ఊగిపోయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అమ్మో ఇంత చేయాలా, మరి ఇంత ప్రార్థన చేయాలా, మరింత పరిచయం చేయాలా, మరీ మానక దేవుని మందిరానికి రావాలా, మరీ ఇన్ని వదులుకోవాలా, దేవునితో ఇంత కష్టమా, లోకంలో ఉన్నవాళ్ళు బాగున్నారు కదా అనే ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అందుకనే పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఈరోజు సేవకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, తట్టుకుని ఎంతకాలం నిలబడతావో ఆలోచించండి. ఆ రేస్ ఫినిష్ చేసిన వాడికి జాబ్ వస్తారా? అదా ఎండను తట్టుకోవాలి, ఆవేశం తట్టుకోవాలి, వచ్చి ఆ ఒత్తిడిని, గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఆ ఒత్తిడిని తట్టుకోవాలా. తట్టుకుని బిగ్గబట్టి రేస్ ఫినిష్ చేసిన వాడే విజేత. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? సగర్వంగా కప్పుడు ఏం చేస్తారండి, అతనికి ఏం చేస్తారు? అలా పట్టుకుని నిలబడతాడు. కోట్ల మంది ప్రజలు టీవీలో వీక్షిస్తూ ఉండగా ఆ పరుగు పందెంలో ఆ గోల్డ్ మెడల్ ముద్దు పెట్టుకుని కప్పుని ఇలా పట్టుకుంటే ఆ వచ్చే ఘనత, విలువ, దానికోసం ఏదైనా చేయొచ్చు అనిపించదా? కానీ ఆ కప్పు ఎత్తుకునే ముందు, ఆ గోల్డ్ మెడల్ ముద్దు పెట్టుకునే ముందు చాలా ఉంది, ముందు చాలా కష్టం ఉంది, చాలా ఆవేశం ఉంది, గుండె వేగంగా కట్టుకుంటుంది, చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ కూడా కలుగుద్ది. కానీ దాన్ని కూడా ఆపి తట్టుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఎదరికి పరుగు పెట్టి ముగించిన వాడు మాత్రమే విజేతగా కిరీటాన్ని పట్టుకుంటాడు. అందుకనే ఉంది, నా కొరకు ఇంకేముంది తెలుసా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ కిరీటం ఉంది? మీ కొరకు ఏముంది? మళ్ళా కిరీటం ఉందండి, అగ్నిజ్వాలలతో కూడిన అగ్ని కిరీటం ఉంది.
ఏం లేవు. సాతాను కొమ్ములతో ఉన్నటువంటి కొమ్ముల కిరీటం కూడా ఉంది. మనకి నీతి కిరీటం ఎక్కడ ఉంటుంది? మనం తట్టుకోలేము. మన కష్టం, అమ్మ అంత ఆవేశం కష్టం అని చచ్చిపోతానేమని భయం వేసేస్తుందండి కొన్నిసార్లు. కుటుంబం ఏమైపోద్దని కష్టాలు, ఈ ఆర్థిక పరిస్థితులు ఎన్నిసార్లు ఏడ్చి ఉంటా. అవన్నీ చుట్టుముట్టినా నిలబడగలిగి ఏముండాలా? ఈ 600 మంది ఏమనుకున్నారు? మా భార్యను ఎత్తిపోయారు, మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు, మా ఆస్తిని ఇంకేం బతుకుండి ఏం సాధించావు? అవన్నీ చూడండి, ఇవన్నీ పోయినప్పుడు వాళ్ళు విసిగిపోయారు. కోపం వచ్చింది. ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. అవన్నీ పోయినాయి. అంటే ఇవన్నీ పోయినప్పుడు తట్టుకున్నవాడే ఆత్మీయుడు. బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేత కానీ అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? సమస్య వచ్చినప్పుడు లొంగిపోతే నువ్వు గొప్ప విశ్వాసం ఏమవుతావు? సమస్యలో నిలబడగలిగే దమ్ముండాలా. షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండం కళ్ళ ముందు కనబడినా సరే పోతే పోతాం అన్నారు లేదా? అన్నారా? మిగతా వాళ్ళు ఏమన్నారు? అమ్మ బాబు ఈ విగ్రహానికి మేము నమస్కారం పెట్టేస్తామండి అన్నారు లేదా? మందా బ్యాచ్ ఇంటికి వచ్చిన వాళ్ళండి. ఇంక తగ్గిపోతాం మనం. ఇంత ఆవేశపడినా దేవుళ్ళు ఏమి రాదండి, రాదు. మరి ఎందుకని? నీ విశ్వాస స్థాయి ఎంతవరకు ఉందో దేవుడు టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు లేదా మిగతా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక టెస్టే ఉంటుందా? ఎన్ని టెస్ట్లు ఉంటాయి? ఏముంటాయండి? ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఒక పోలీస్ అనుకుందాం, లేదంటే ఒక ఐఏఎస్ అనుకుందాం. వాళ్ళకి ఏముంటాయి? ముందు ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, మెడికల్ టెస్ట్లు ఉంటాయి, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నిటిని దాటి వెళ్ళి విజయం సాధించిన వాళ్ళే సింహాసనం. అంటే ఏంటి? వాళ్ళు అనుకున్న ఆ ఉద్యోగం ఉంటుంది. అలా కాకుండా ఓ టెస్ట్ చాలండి, ఇంకా టెస్ట్ నేను గెలవలేనండి, రన్నింగ్ రేస్ ఒకటే చాలంటే అవతల బొమ్మ అంటాడు. నువ్వు పని చేయవురా అని అంటాడు. రిటన్ టెస్ట్ ఉండాలా, ఇంటర్వ్యూ ఉండాలి, అన్ని టెస్టులు ఉండాలా ఉండద్దా? మనకు కూడా అన్ని టెస్టులు పెడతాడు దేవుడు. ఆఫ్టర్లో ఉద్యోగానికి అన్ని టెస్టులు పెడితే మరి ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒకవేళ వివాహాలకి వెళ్తున్నారనుకోండి, మీ అమ్మాయికి వంట వచ్చండి, ఇప్పుడు అడగట్లేదేమో, మానేహరు వంట ఎందుకండి, బయట నుంచి పార్చులు రెస్టారెంట్లు ఎందుకు ఉన్నాయి, వాళ్ళు కూడా బ్రతకాలి కదా, కాబట్టి కర్రీ పాయింట్లు చెప్పండి, పెరుగు ప్యాకెట్లు పెట్టుకుని మిల్క్ డైరీ మిల్క్ కొని అందరూ బ్రతకాలి కదా. అందుకని స్త్రీలు వంటలు మానేశారు, చెప్పండి టిఫిన్లు మానేశారు, అన్నీ మరి ఏం చేస్తాం? అయ్యగారు తిస్తే తింటాం. ఒళ్ళు మండిందంటే ఆడి మీద పెత్తనం చేసి ఆడు జుట్టు బీకేసి బడతాలు చేస్తాం. అంతకు మించి ఏం ఉండదు. అవునా కాదా? అందరిని అంటలేదండి, బాధపడకండి. కొంతమంది స్త్రీలు మొహాలు పాపం మేము పైకి అనలేక అలా లోపల మదన పడుతున్నారు, నాకు అర్థమైంది. కానీ విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనకి ఎన్ని టెస్టులు వచ్చినా అన్నిటిలో మనం ఏం సాధించాలా? విజయాన్ని సాధించాలా. విజయాన్ని సాధిస్తే కిరీటం రెడీ. చావక ముందే పౌలు గారు చెప్పాడు, నేను పోరాడాను, నా కొరకేముంది? నీతి కిరీటం. దావీదు అన్నాడు, నేను వెళ్ళాను, ధైర్యం తెచ్చుకున్నా, ప్రార్థన చేశా, పోగొట్టుకున్నవన్నీ ఏం చేశా? గుర్తుపెట్టుకోండి, యోబు పోగొట్టుకున్న వాటికి రెండింతలు పొందుకున్నాడట, దావీదు సమస్తాన్ని తెచ్చుకున్నాడట. అంటే మనం ఏం కోల్పోతామో కొన్ని సందర్భాల్లో మొత్తం దేవుడిస్తాడు, కొన్ని సందర్భాల్లో దానికంటే రెండింతలు, కొన్నిసార్లు 7 ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు తెలుసా? అసలు నువ్వు అంతం వరకు, బైబిల్ ఏముంది? అంతం వరకు మరణం వరకు నమ్మకముగా ఉందా? అలాగని ఉందా లేదా? ఎక్కడుంది? మరి అదే ప్రకటన గ్రంథంలో ఉంది. ఎక్కడుంది? మరణము వరకు నమ్మకంగా ఉండాలంట. ఎప్పుడు వరకు? ఇంకో చోట ఏమంటే తెలుసా? అంతము వరకు సహించిన వాడని. ఎప్పుడు వరకు? మనం కొంతకాలం సహిస్తాం, కొంతకాలం నమ్మకంగా ఉంటాం, కొంతకాలం తర్వాత నమ్మకంగా ఉండరుగా కొంతమంది. ఉంటారా? నమ్మకం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. దేవునికి నమ్మకస్తులు కావాలి. ఎవరు కావాలా? దేవుని పరిచర్యకి ఎవరు కావాలా? దావీదు దగ్గర 600 మంది నమ్మకస్తులేనా? సంఘాల్లో అందరూ నమ్మకస్తులేనా? అయినా భరించాలి మరి దావీదులాగా. ఎవరిలాగా? దావీదులాగా. ఎందుకని? మిమ్మల్ని గెలిపించడానికి కూడా మేమే ప్రార్థన చేయాలా? మిమ్మల్ని గెలిపించడానికి మేమే ఏడవాలా? మీరు ఏడుస్తారు లేదు తెలియదు, కానీ మేము ఏడాలి. ప్రభువా ఆ సమస్యను వాళ్ళకి తప్పించి ప్రభు అని మేము ఏడుస్తాం.
విజయం వచ్చిన తర్వాత మీరు విరవీగిపోతూ ఉంటారు. ఎంతోమంది కోసం ఉద్యోగాల కోసం ప్రార్థన చేశావు, ఉద్యోగం వచ్చిన తర్వాత అడ్రస్ లేరు. ఆ పిల్లల కోసం ప్రార్థన చేసావు, పిల్లలు వచ్చాక అడ్రస్ లేరు. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడేమో, అయ్యగారు మా శ్యామయ్య గారు ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేద్దండి, మా శ్యామయ్య గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టేస్తాడు. ఎంతమందికి పుట్టారో తెలుసా? ఈ సాక్ష్యాలు బాగున్నాయి. మరి వచ్చిన తర్వాత ఏమైపోయారమ్మా అంటే బిజీ అయిపోయామండి. ఏమైపోయారంటే బిజీ అయిపోయారంట. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం వచ్చినప్పుడు మరింత నమ్మకంగా ఉండాలి, రానప్పుడు కాదు. దేవుడు చిన్న ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉంటే మరింత ఆశీర్వాదాన్ని ఇస్తాడు, మరింత ఆశీర్వాదాన్ని ఇస్తాడు. పరిచర్యలో కానీ ఎక్కడైనా, ఇప్పుడు నాకు పరిచర్యను అప్పగించాడు దేవుడు, ఆ పరిచర్యలు నమ్మకంగా ఉంటే విస్తరింపజేస్తాడు, నమ్మకంగా ఉంటే విస్తరింపజేస్తాడు, నమ్మకంగా ఉంటే విస్తరింపజేస్తాడు. దేవుడు విస్తరింపచేసే కొలది నేను ఎలా ఉండాలా? సంఘంలో నిన్ను బలపరుస్తున్న కొలది, నీకు పేరు వస్తున్న కొలది, ఘనత వస్తున్న కొలది, దేవుని పరిచర్యలో దైవ సేవకుడి పట్ల నువ్వు ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. నీకు ఆశీర్వాదం వచ్చే కొలది, పేరు వచ్చే కొలది, ఘనత వచ్చే కొలది, కీర్తి ప్రతిష్టలు వచ్చే కొలది, దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చే కొలది, ఆశీర్వాదం వచ్చే కొలది, ఇంకా ఇంకా ఇంకా. ఎందుకో తెలుసా? నీలో నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదాన్ని పెంచుకుంటూ వెళ్తాడు. ఏం చేస్తూ వెళ్తాడండి? పెంచుకుంటూ వెళ్తాడు. కొంతమందికి ఆశీర్వాదం వస్తుంది, అక్కడ తాగిపోద్ది, అక్కడితో బ్లెస్ అవ్వరు. కారణం ఏంటి తెలుసా? ఎందుకు అక్కడ తాగిపోద్ది అంటే వచ్చాక వాళ్ళ కొమ్ములు వచ్చాయి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.